నేను సూరపల్లి సీతారాములు, సామాజిక రాజకీయ విశ్లేషకుడిని మరియు సామాజిక కార్యకర్తను. ఈరోజు మన SLR@5 యూట్యూబ్ ఛానల్కు మళ్ళా ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ మనం ఈ కార్యక్రమాలని ప్రారంభిస్తున్నాం. కారణం ఏమంటే కొంత నాకు హెల్త్ సరిగా లేకపోవటం వలన మీకందరికీ నా సేవలను అందించడం కొద్దిగా కష్టమైంది. మీరంతా క్షమించి మన యొక్క ఈ SLR@5 న్యూస్ ఛానల్ని యథాతథంగా మీరు రోజు మళ్ళీ ఆస్వాదించడానికి ఈ రోజు నుండి మళ్ళా శుభారంభం చేస్తున్నాను. మీరంతా మంచి పెద్ద మనసుతోటి నన్ను క్షమించి ఈ రోజు నుండి మన కార్యక్రమాలను నిరంతరాయంగా చూడవలసిందిగా చూస్తూ మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలోనూ మరియు మీరు అందరూ కూడా ఈ వీక్షకులు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అన్ని రకాలుగా మన ఛానల్ అభివృద్ధికి సహకరించాలని మీ అందరినీ కోరుతూ ఈరోజు అంశం ఏమంటే మన సమాజంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గమైనటువంటి వైశ్యుల గురించి ఈరోజు కార్యక్రమం ప్రధాన అంశం. వైశ్యులు అంటే వీరు పూర్వకాలం నుండి కూడా వీరు ప్రజాసేవ చేస్తూ ప్రజలకు అంటే నిత్యావసరాల వస్తువులైనటువంటి వాటిని అందిస్తూ వాటిని మనకి అందిస్తూ దానిలో మినిమం ప్రాఫిట్ను తీసుకుంటూ లాభాన్ని తీసుకుంటూ సేవలు ఎప్పుడు కూడా వాళ్ళు ఒకసారి స్టార్ట్ చేసినారు అని అంటే అటు సేవల్ని నిరంతరాయంగా నిర్వహిస్తూ లాభం అయినా లాస్ అయినా మన సమాజంలోని వారందరికీ కూడా వారు ఒక చెప్పాలి అని అంటే వారు సమాజానికి అందరికీ కూడా వారి సేవల ద్వారాగా మనందరికీ కూడా సమాజం అందరికి కూడా సౌకర్యాలు కల్పిస్తూ అన్ని రకాల కూరగాయల కాడ నుంచి అన్ని రకాల చింతపండు, ఉప్పు, పప్పు చదువుకునే పిల్లలకు అవసరమైన బుక్స్ కాడ నుంచి ప్రతి మనం కొనుగోలు చేసే అన్ని యొక్క వస్తువుల్ని వాళ్ళు సప్లై చేస్తూ ఆ యొక్క వ్యాపారంలోని మధ్యవర్తులుగా మొదటిగా అసలు మొదట ఒక పెద్ద హోల్సేల్ షాప్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు వాటిని కొనుగోలు చేసి తీసుకురావటం, తీసుకొచ్చిన దగ్గర నుంచి మనకి రీటైల్గా అమ్మటం, వాటిలోనూ కూడా ఎక్కువ లాభాలు ఆశించుకోకుండా న్యాయమైన బిజినెస్ చేస్తూ తరతరాల నుండి మన సమాజం అంతటికి కూడా వారు సేవలు అందిస్తూ మనకి అందుబాటులో ఉంటూ మన యొక్క దైనందిన జీవితంలో అవసరమైనటువంటి అన్ని వస్తువులను సరసమైన రేట్లకే అందిస్తూ ఇతరులు మనలోని ఎవరైనా మనం వ్యాపారాలు మొదలేసి చేస్తున్నా కూడా మనకి ఆ వ్యాపారంలో ఉన్నటువంటి మెలకువలు కొంత తెలియక అప్పటికప్పుడే మనం ఆ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారం మీద బాగుపడాలనేటటువంటి కాంక్ష మనలాంటి వాళ్ళకి సమాజంలోని ఇతర కులాలకు చెందిన మన లాంటి వాళ్ళు ఎవరు కూడా దాన్ని సమర్థవంతంగా మరియు ఈ వినియోగదారులకి అవసరానికి అనుగుణంగా ఎక్కువ లాభాన్ని తీసుకోకుండానే మినిమం లాభం కోసమే ఆ వ్యాపారం చేస్తూ కొనసాగిస్తూ వారి కుటుంబాలు వారి మనవలు మనవరాళ్ళు ఎప్పటి నుంచో తరతరాల నుండి కూడా ఈ సావుకారులు అంటే ఈ కోమట్లు చేస్తున్నటువంటి వ్యాపారం గురించి ఈరోజు మనం టాపిక్ తెచ్చుకున్నాం. ఎందుకంటే ఒక సమాజంలోని మనం ఉన్న సమాజానికి వాళ్ళు ఉత్తమమైనటువంటి సేవలు అందించే వాళ్ళు ఎవరంటే ఒక వైశ్యులనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఒక రోజు కోసం వ్యాపారం చేసేవాళ్ళు కాదు, ఒక సీజన్ కోసం వ్యాపారం చేసేవాళ్ళు కాదు. వాళ్ళు తరతరాలుగా వాళ్ళ తండ్రులు, తాతలు, మనవరాళ్ళు అంతా వంశ పారంపర్యంగా వ్యాపారం చేస్తూ కూడా ఆ వ్యాపారానికి ఎవరైతే
ఆ, ఆ వ్యాపారంలో మరి ప్రతిరోజు వినియోగదారులుగా ఉన్నారో వారందరి యొక్క అందరి యొక్క ఆశీస్సులతో మరి తరతరాలుగా వ్యాపారం చేసి రాణించడం అంటే అది చిన్న విషయం కాదు. మరి ఈరోజు కొంతమంది అయితే ఆ రోజుకు ఆ రోజు ఏదన్నా మరి వస్తువులను తీసుకొచ్చి మరి అప్పటికప్పటికే ఆ రోజుకు ఆ రోజే లాభం పొందటానికి అధిక రేట్లకు అమ్మే అనేక మందిని మనం చూస్తున్నాము. మా దగ్గర కాకుండా ఇంకొకరి దగ్గర దొరకవు, మరి కాబట్టి మేమే అమ్ముతున్నాం, మేము ఇంత రేటు చెప్తే మీరు కొనాలి అనే విధానం వాళ్ళకు ఉండదు. వైశ్యులని అంటే వాళ్ళు సమాజంలోని సమాజంతో మరి మిత్రులుగా, కుటుంబ సభ్యులుగా, అన్నదమ్ములుగా, మరి అక్క చెల్లెలుగా కూడా వారు ఆ రకమైనటువంటి మంచితనం, రిలేషన్షిప్ సంబంధాలు కలిగి చక్కని మరి సమాజంలోని సామాజిక సంబంధాలు కలిగి వారు సరసమైన ధరలకి వారు మరి ఆ వస్తువులను మనకి విక్రయించడం ద్వారా మరి వారికి వచ్చే లాభం ఏమంటే 100కి 1-2% అంటే శాతం, ఆ విధంగా కంటే ఎక్కువ ఆశించుకోకుండా మరి న్యాయమైన వ్యాపారాన్ని చేసి మన సమాజంలోని వారందరికీ కూడా సేవలు తరతరాల నుండి వాళ్ళ కుటుంబాలు సేవలు అందిస్తూ మరి ఈ యొక్క వైశ్యులు చేస్తున్నటువంటి వ్యాపారాలు చాలా సమర్థవంతంగా చేస్తూ కూడా మరి మనల్ని పొందుతూ వైశ్యులు అనేవాళ్ళు ముఖ్యంగా సమాజంలోని తగాదలకు పోకోకుండా, పంచాయతీలు పెట్టుకోకుండా వారి వ్యాపారం సమర్థవంతంగా అధిక లాభాపేక్ష లేకోకుండా చక్కటి వ్యాపార అవగాహనతోటి వారి యొక్క తరతరాల యొక్క మరి ఆ యొక్క వ్యాపార వ్యవహారాన్ని మరి నడుపుతూ ఈనాటికి కూడా ఎక్కడైనా వ్యాపారాల్లో అధిక లాభం తీసుకొని మళ్ళీ ఒక్కసారి ఒక షాపుకి వెళ్తే మరి రెండోసారి ఆ షాపు ముఖం చూడకూడదు, అంత అధిక రేట్లు తీసుకుంటున్నారనేటటువంటి భావన ఏనాడు కూడా కలిగించుకోకుండా మరి మన కోసమే మన సమాజం మొత్తానికి కూడా సామాజిక సేవకులు అయ్యేవారు వైశ్యులు అనేవారు చక్కగా తరతరాల నుండి మనకి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా నిత్యావసరాలు కానీ ఇతర అన్నీ మన తినటానికి మనం ఉపయోగించే నిత్యావసర వస్తువులే కాకుండా మరి ఇతర ఇప్పుడు వ్యాపారంలోని యాంత్రికపరమైనటువంటి మరి ఆ సామాన్లు కానీ మరి ఇతర అన్ని రకాలైనటువంటి మరి వాళ్ళకు ఏ షాపు వాళ్ళు మెయింటైన్ చేసినా కానీ ఏ షాపును నడిపినా కానీ అటు మరి పెస్టిసైడ్ కానీ ఫెర్టిలైజర్ కానీ మరి లేకుంటే ఇంకా ఇతర ఇనుముకు సంబంధించి కానీ వ్యాపారం కట్టే కర్ర వ్యాపారం కానీ ఇతర ఏ వ్యాపారమైనా సరే దాంట్లో నిష్ణాతులై వారికి కూడా మరి వారసత్వంగా వస్తున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు మరి వారి ద్వారా నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని మరి సమర్థవంతంగా మరి వాళ్ళు ఆ జ్ఞానం ద్వారా మరి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ మరి వారు కూడా మరి ఆ యొక్క వ్యాపారంలో ఆ విధంగా చేయటం వలన మరి వారి మీద నమ్మకంతో ఫలానా సావుకారి ఫలానా కోమటాయన దగ్గరికి వ్యాపార నిమిత్తం వెళ్తే మనకి ఎటువంటి డోకా ఉండదు, మరి లాష్ ఉండదు, ఖచ్చితంగా వాళ్ళకి కూడా అనుకూలమైన సరసమైన రేట్లకు అమ్ముతారు కనుక ఖచ్చితంగా ఎక్కడున్నా కానీ సావుకారులు అనగా మరి ఈ కోమట్ల వద్దనే వ్యాపారం పరమైనటువంటి సంబంధాలు నేర్పితే మరికి కస్టమర్కి లాస్ ఉండదనేటటువంటి భావాన్ని వాళ్ళు పెంపొందించి మరి తరతరాల నుండి ఆ యొక్క భావనని ప్రజల్లో నిలిపి ఉంచడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ రోజుల్లో అప్పటికప్పుడే లాభం కావాలి, అప్పటికప్పుడే అతనితో మళ్ళీ మనకు వస్తాడనే గ్యారంటీ ఏముంది అనేదానికి వ్యతిరేకంగా మనం సక్రమమైన బిజినెస్ కానీ చేయగలిగితే ఖచ్చితంగా మన నుండి కస్టమర్ ఎక్కడికి పోకుండా ఖచ్చితంగా వారి సంబంధం మన సంబంధం మరి నిరంతరాయంగా కొనసాగి అటు కస్టమర్లు మేలుకు పొందటమే కాకోకుండా మరి వారి కొనుగోలు ద్వారా మరి 100కి ఒక ₹1 రూపాయన
లేదు రూ. 2 మినిమం ప్రాఫిట్ తీసుకొని మినిమం లాభాన్ని తీసుకొని వ్యాపారం తరతరాల నుండి చేయటం అంటే అది చిన్న విషయం కాదు. ఈ సొసైటీలో ఉన్న నమ్మకమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరంటే వైశ్యులు అనే దాన్ని నిజంగా వారికి చేతులెత్తి నమస్కరించాలి. మరి అంత సమర్థవంతంగా మరి అత్యాశ లేకపోకుండా సమాజంలోని మరి అనేక తరాల నుండి మన తరతరాల నుండి కూడా మనుషుల జీవన ప్రయాణం మొదలైన దగ్గర నుంచి కూడా మరి ఆ వ్యాపారాల్లో రాణించడం అంటే అది చిన్న విషయం కాదు. అది ఒక కులం వాళ్ళు మాత్రమే ఆ విధంగా కూడా నడపటం కొనసాగించడం అంటే వారికి మాత్రమే చెల్లుతుంది, కానీ సమాజంలోని ఎవరికి కూడా చెల్లదని నేను ఘంటాపదంగా చెప్తున్నా. ఎవరో ఒకరు రేరుగా ఉంటే ఉండవచ్చు, సరే కొంత న్యాయంగానే పోదాం మనం ఎప్పుడు ఉండేవాళ్ళం అని. కానీ వైశ్య కులంలోని వ్యాపారాలు చేసే వ్యాపార వర్గాలను మనం ఎవరిని చూసినా కానీ వారిలో ఎప్పుడు కూడా ఎటువంటి ఈ యొక్క వ్యాపారంలోని తేడా లేకోకుండా కస్టమర్ దేవుళ్ళకి నిజంగా మనం నిజమైన సేవను అందించాలి. ఆ విధంగా మనం సేవను అందించి మనం తరించాలి. మరి మనం తక్కువ మనం లాభం తీసుకొని కస్టమర్ శ్రేయస్సే ముఖ్యము. కస్టమర్ని మన నుండి దూరం చేసుకోకూడదు. మరి వారిని ఖచ్చితంగా మన సంబంధం సరిగా ఉంటేనే వ్యాపారాలు జరుగుతాయని మరి ఆ యొక్క కోమట్లో సావుకారులు వారు మహా పండితులు, మేధావులు. మరి ఆ విధంగా అయిన వాళ్ళైతేనే కానీ ఈ విధంగా కొనసాగించడం అని అంటే ఇతరులకు ఎవరికి సాధ్యం కాదని తెలియజేస్తూ, మరి ఏ వ్యాపారం ప్రపంచంలో ఏ వ్యాపారమైనా సరే మీరు వైశ్యులు చేసే వ్యాపారంలోనూ ఎప్పుడు కూడా ఎటువంటి మోసం దగా ఉండకుండా ఆ వ్యవహారం నడిపించడమే కాకుండా సామాజిక సంబంధాల్లో కూడా సమాజంలోని మంచి వ్యక్తులుగా ఉండటంలో కూడా నిజంగా వైశ్యులను మించిన వాళ్ళు లేరంటే కూడా అతిశయోక్తి కాదు. వైశ్యులు అనే వాళ్ళు నిజంగా సామాజిక సంబంధాల్లోని అవసరమైన చోట వారి సహాయం చేస్తారు, కానీ గొడవలకైతే పోరు. వారు గొడవలకి పోవటము వ్యాపార లక్షణం కాదు. అది ఎప్పుడో గమనించిన వారు గొడవలు లేకుండా మరి ప్రశాంతమైన వాతావరణంలో వ్యాపారాలు నిర్వహించి ప్రజామన్నలను మరి తరతరాలకు కూడా మరి ప్రజల యొక్క ఆశీస్సులను మరి ప్రజల యొక్క దీవెనలతోటి మరి వారు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు అంటే మరి వారిలో ఉన్న వృత్తి నైపుణ్యం మరి యొక్క నిబద్ధత కారణం వల్లనే మరి ఈ వైశ్యులు అనే వాళ్ళు సక్రమమైన వ్యాపారాలు చేసి సమర్థవంతమైనటువంటి వ్యాపారస్తులుగా మరి తరతరాల నుండి కొనసాగటం అంటే అది వాళ్ళకి ఎన్ని ప్రపంచ రికార్డులు మరి వాళ్ళకి ఎన్ని మరి పురస్కారాలు ఇచ్చినా కానీ నిజంగా చెప్పాలంటే మరి అంత నిబద్ధతతో వ్యవహరించే వాళ్ళు సమాజంలో ఇతర కులాల్లో లేరని అంటే అతిశయోక్తి కాదు. చెప్తున్నాను కదా, మరి మిగతా వాళ్ళు అంటే అందరూ తప్పుడు వాళ్ళు కాదని కాదు, వ్యాపార సంబంధమైన విషయాల్లో మరి అంత నిబద్ధతగా వ్యవహరించడం అంటే అది చిన్న విషయం కాదని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ మరి మన SLR@5 ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా తప్పనిసరిగా మరి సబ్స్క్రైబ్ చేసి మరి మాకు కూడా మీ యొక్క తోడ్పాటుని న్యాయమైనటువంటి తోడ్పాటుని మాకు అందించి ఈ యొక్క కార్యక్రమం ద్వారా వైశ్యుల్ని ఇంకా సమర్థవంతంగా మనం సపోర్ట్ చేసినట్టయితే అది పుణ్యమే. మంచి వాళ్ళకి మంచి చేయటం అంటే పుణ్యమే అని తెలియజేస్తూ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి మాకు సహకరించాల్సిందిగా మరి మా అభివృద్ధికి కూడా మీరు సహకరించాల్సిందిగా న్యాయంగా కోరుతూ మరి ముగిస్తున్నాను.